నేస్తాలందరికీ శుభ సాయంత్రం. ప్రతిరోజు ఉదయం ప్రకృతి శోభ మనల్ని తట్టి లేపుతుంది. మన చిన్నతనం అన్నయ్యతోనూ స్నేహితులతోనూ సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉండేది కదూ. అప్పట్లో పంట పొలాల మధ్యలో నుంచి చెట్ల తోపుల్లోంచి చాలా దూరం ప్రయాణం చేసి స్కూల్కి వెళ్ళవలసి వచ్చేది. ఆ ఆనంద క్షణాలు తిరిగి మళ్ళీ రావు కదా. పక్షుల గుంపులు ఉదయం సాయంకాలం మనతో పాటే ప్రయాణం చేసి మన కూడా వచ్చేవి. స్కూల్కి వెళ్ళే దారిలో పంట కాలువల దగ్గర ఆగి ఆ నీటిలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ అక్కడ కొంచెం సేపు ఆడిన ఆ మధుర క్షణాలు మళ్ళీ ఇప్పుడు తిరిగి రావు కదా. ఎంతో బాగుండేది. వాతావరణంలో మార్పు వస్తే అన్నయ్య మనల్ని ఎంతో సురక్షితంగా తీసుకువెళ్ళాలని మరింత స్పీడుని పెంచి సైకిల్ తొక్కేవాడు. పంట పొలాల గట్ల మీద ఎద్దుల బండి వచ్చింది అంటే మనం ఇంకా ఆగిపోవలసిందే, అది వెళ్ళాక వెళ్ళాల్సిందే కదా. చల్లని వర్షం వచ్చే వాతావరణం, సైకిల్ మీద ప్రయాణం, ఇంతలో వచ్చిన పంట కాలువ మీద ఉన్న వంతెనను దాటడం ఒక సాహస యాత్ర లాంటిది. అంత భయంలోనూ అది దాటిన వెంటనే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం ఎంతో సాహసంగా భలే ఆనందంగా కూడా ఉండేది. వర్షం వస్తుందని తెలిసినా కావాలని వర్షంలో తడిసి ఆడడం చాలా ఆనందంగా గమ్మత్తుగా ఉండేది. వర్షం ఎంత పెద్దదైనా ఎక్కడ ఆగకుండా అన్నయ్యతో పాటు మనం కూడా సైకిల్ మీద ఎంతో ఆనందంగా అల్లరి చేయడం, అమ్మ ఇచ్చిన తువ్వాలు తల మీద కప్పుకుని ఏదో ఉద్ధరించే వాళ్ళలాగా తడుస్తూనే స్కూల్కి వెళ్ళడం, ఆ క్షణాలు, ఆ మరపురాని రోజులు తిరిగి మళ్ళీ రావు కదా. వర్షంలో తడుస్తూ స్కూల్ ఎలాగూ మునిగిపోతుంది, స్కూల్కి ఎలాగూ సెలవు వస్తుంది కదా అని ఎంతో ఆనందంగా స్కూల్కి వెళ్ళేసరికి తీరా చూస్తే స్కూల్కి వెళ్ళగానే వర్షం వెలిసిపోతుంది. స్కూల్కి వెళ్ళడం తప్పదు. సాయంకాలం వరకు స్కూల్లో ఉండి తిరిగి ఇంటికి రాక తప్పదు. మరి చిన్ననాటి మీ మధుర క్షణాలను, మధుర జ్ఞాపకాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరి. నమస్తే.